హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ టాపిక్ అయిన రీఫర్బిష్డ్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సేల్స్ రీసెంట్ గా వచ్చిన గ్రేట్ ఇండియన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ కానివ్వండి, రేపు రాబోయే దివాళీ సేల్స్ కానివ్వండి, రీఫర్బిష్డ్ మొబైల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మొన్న జరిగిన సేల్ లో అయితే యాపిల్, సామ్సంగ్, ఐక్యూ, వన్ ప్లస్ అన్ని రీఫర్బిష్డ్ ఫోన్స్ మీద ఫోకస్ చేశారు. ఐఫోన్స్ అరౌండ్ 25,000 లో వచ్చినాయి. సామ్సంగ్ S23 అల్ట్రా మీకు 50,000 రూపాయల లోపల రీఫర్బిష్డ్ ఫోన్స్ దొరికినాయి. అండ్ ఐక్యూ 12 34,000 రూపాయలకు దొరికింది. ఇవి 12/256GB వేరియంట్స్. ఆ టైంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, కొత్త ఫోన్స్ కొనుక్కోవడం బెస్టా, ఈ రీఫర్బిష్డ్ ఫోన్స్ 1 year ఓల్డ్ అయిన ఫోన్స్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పి ఈ వీడియోలో మనం రీఫర్బిష్డ్ ఫోన్స్ కొనుక్కోవడం సేఫా, వర్తా, కొత్త ఫోన్స్ పర్ఫార్మ్ చేసినట్లే ఇవి కూడా పర్ఫార్మ్ చేస్తాయా, లేదా ఏమన్నా ఫాల్ట్స్ ఉంటాయా, అసలు ఈ తలకైన పంత ఎందుకు, అవాయిడ్ చేయడం బెటర్, ఇలాంటి ఇంకా ఎన్నో కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ ని బ్రేక్ చేస్తూ ఈ వీడియో నేను ఆన్సర్ చేస్తా. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రోస్ ఒక 10, కాన్స్ ఒక 10 క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటుంది, నాది గ్యారంటీ. ఇంకా ఎక్కువ పని చేస్తాను కూడా. అలానే కొంచెం వీడియోకి హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళకి. నేను ఇంకా పెద్దగా మిమ్మల్ని ఎటువంటి రిక్వెస్ట్ చేయను, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద హైప్ పాయింట్స్ చాలు. ముందుగా ఒక చిన్న క్వశ్చన్ క్లారిటీ ఇస్తాను. రీఫర్బిష్డ్ వేరు, యూజ్డ్ ఫోన్స్ వేరు. చాలా మంది ఈ రెండు కూడా ఒకటే అనుకుంటున్నారు. రీఫర్బిష్డ్ ఫోన్స్ అంటే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత రిటర్న్ చేసిన ఫోన్స్ కానీ, లేదా యూజ్ చేసిన తర్వాత రిటర్న్ చేసే ఫోన్స్ కానీ, అవి మళ్ళీ మర్చెంటే వెనక్కి తీసుకొని వాటికి క్వాలిటీ చెక్స్ అన్ని చేసి, అవి టెస్ట్లు అయినా కానివ్వండి, రిపేర్స్ అయినా కానివ్వండి, లేదా స్పేర్ పార్ట్స్ ఏవైనా కానీ మార్చిన ఫోన్సే, కాకపోతే ఆథరైజ్డ్ మర్చెంట్స్ చేస్తారు. అండ్ ఆథరైజ్డ్ లొకేషన్స్ లోనే ఇవి సేల్ జరుగుతూ ఉంటాయి. కమ్స్ విత్ వారంటీ. 3 months దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని 1 year వరకు వారంటీ జరుగుతూ ఉంటుంది. ఈ 3 months అని చెప్పనేది అమెజాన్ లో కొత్తగా కొన్ని బ్రాండ్స్ లో స్టార్ట్ అయింది. బేసిక్ గా 6 months నుంచి 12 months వరకు మినిమం వారంటీ దొరుకుతుంది. ఇవి రీఫర్బిష్డ్ ఫోన్స్. యూజ్డ్ ఫోన్స్ అంటే ఏంటంటే ఆథరైజ్డ్ సెల్లర్స్, ఆథరైజ్డ్ మర్చెంట్స్ కాదు, ఎవరు పడితే వాళ్ళు అమ్ముతారు. అండ్ మనం కూడా 1-on-1 పర్సన్స్ కొనుక్కుంటాం. వాటికి వారంటీ గ్యారెంటీలు ఏముండవు. ఎగ్జాంపుల్, రీఫర్బిష్డ్ ఫోన్ 1 year ఓల్డ్ ఫోన్ ఐక్యూ 12 ఇప్పుడు మనం కొన్నాం అనుకోండి. 1 year ఓల్డ్ ఫోన్ కి మనకి అసలు వారంటీ రాకూడదు కదా. కానీ మనం వీళ్ళు కొన్న దగ్గర నుంచి 1 year లేదా 9 months లేదా 6 months వారంటీ ఇస్తారు. యూజ్డ్ ఫోన్స్ కి మనకు అలాంటి వారంటీ గ్యారెంటీలు ఏమీ లేవు. జస్ట్ ఇన్వాయిస్ డేట్ ప్రకారం అతను ఒక 6 months యూజ్ చేసుకుంటాం, మనం ఇంకో 6 months యూజ్ చేసుకుంటాం అంతే. కొంచెం భయం ఉండేది. రీఫర్బిష్డ్ ఫోన్స్ కానీ అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. ఫైన్. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా, రీఫర్బిష్డ్ ఫోన్స్ అంటే ఏంటి. ఎవరైనా రిటర్న్ చేసిన ఫోన్ కానీ, లేదా రిపేర్ చేసిన ఫోన్ కానీ, లేదా రీస్టోర్ చేసిన ఫోన్ కానీ, వర్కింగ్ లో లేని ఫోన్ ని వర్కింగ్ కండిషన్ లోకి తీసుకొస్తే రీస్టోర్ చేసామని పిలుస్తాం. సో రిపేర్, రిటర్న్ ఆర్ రీస్టోర్డ్ ఫోన్ ని మనం రీఫర్బిష్డ్ అంటాం. కొత్త ఫోన్ ఇది కొత్త ఫోన్ లా పనిచేసిద్దా అని చెప్పంటే ఇప్పుడే చెప్పాగా, అదేం బ్రాండ్ న్యూ ఫోన్ కాదు, అలానే సెకండ్ హ్యాండ్ ఫోన్ కాదు. ఒక ఫోన్ వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ క్లీన్ చేస్తారు, చెక్ చేస్తారు, టెస్ట్స్ అన్ని రన్ చేసిన తర్వాత హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఫిక్స్ చేస్తారు. తర్వాత రీప్యాక్ చేసి వాళ్ళ ఒఫీషియల్ ఆర్ మర్చెంట్ అవుట్లెట్స్ లో మనకి సేల్ జరుగుతూ ఉంటుంది. ప్లస్ విత్ షార్టర్ వారంటీ. నేను నాకు ఆల్రెడీ చెప్పినట్లు 3 months నుంచి 12 months వరకు. క్యాషిఫై అని చెప్పిన దాన్ని దీంట్లోకి లాగమాకండి. క్యాషిఫై అనేది ఒక ఆథరైజ్డ్ లేకపోతే ట్రస్ట్ వర్తి సోర్స్ కూడా కాదు అది. నేను ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా యాపిల్ ఉంది, ట్రస్టెడ్ సోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్, అమెజాన్ నుంచి అయితే అమెజాన్ రెన్యూడ్ అని చెప్పి అమ్ముతున్నారు. ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ రీఫర్బిష్డ్ అని అమ్ముతున్నారు. యాపిల్ వాళ్ళు యాపిల్ సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ అనే పేరుతో అమ్ముతున్నారు. ఐక్యూ వాళ్ళు వాళ్ళ ఓన్ స్టోర్స్ లోను, వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ లో లిస్ట్ చేస్తున్నారు. రియల్మీ కూడా వాళ్ళ ఓన్ రియల్మీ స్టోర్స్ లో అమ్ముతున్నారు. రెడ్మీ వాళ్ళ ఓన్ రెడ్మీ స్టోర్స్ లో అమ్ముతున్నారు. చాలా బ్రాండ్స్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ లోను, వాళ్ళ ఓన్ ఆఫ్లైన్ స్టోర్స్ లోనే అమ్మేస్తున్నాయి. ఒకసారి ఫస్ట్ అక్కడ ఎంక్వైరీ చేయండి. క్యాషిఫై, పోషిఫై వాటిలో అసలు వద్దు. నాకు పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కి చాలా నెగిటివ్స్ జరిగినాయి. ఆ క్యాషిఫై వీటిలో మోసపోయి ఉన్నారు. అందుకే నేను దాన్ని రికమెండ్ చేయట్లేదు. అసలు కొన్నా కానీ మనం ఎందుకు రీఫర్బిష్డ్ ఫోన్స్ కొనుక్కోవచ్చు అనే దాని గురించి ఒక 4 points చెప్తా. ప్రోస్ కంటే కాన్స్ ఎక్కువ ఉంటాయి, అది మిస్ అవ్వదు. మళ్ళీ ఈ 4 ప్లస్ పాయింట్లు ఏదో చెప్పాలని చెప్పి మీరు కూడా డిసైడ్ అవ్వదు. వీడియో పూర్తిగా చూడండి, కాన్స్ కూడా ఖచ్చితంగా వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రైజే. మీకు ₹1,00,000 ఉన్న ఫోన్ 50,000 రూపాయల కంటే తక్కువ దొరికింది. ఒకవేళ అది కొత్తగా లాంచ్ అయింది, లేటెస్ట్ గా బాగా బజ్ ఉంది దానికి అని చెప్పనుకుంటే మినిమం 30-40% ప్రైస్ డ్రాప్ చేస్తారు. అంటే 60,000-65,000 రూపాయలకి వచ్చింది. ఒకవేళ 1 year ఓల్డ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 50% లెస్ ప్రైస్ కి మీకు దొరికింది. అంటే సగం కంటే తక్కువ. ప్రీమియం ఫోన్స్ వాడాలి అని చెప్పి డ్రీమ్ ఉండేది కదా, వాళ్ళు చాలా వరకు రీఫర్బిష్డ్ ఫోన్స్ వైపు ఎక్కువ చూస్తూ ఉంటారు. సెకండ్ థింగ్, పర్ఫార్మెన్స్. కొత్త ఫోన్ ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తుందో ఆల్మోస్ట్ అదే కండిషన్ లో ఈ రీఫర్బిష్డ్ ఫోన్స్ ఉంటాయి. చాలా తక్కువ యూజ్ చేసి ఉంటాయి రీఫర్బిష్డ్ ఫోన్స్. మీకు ఒక 6 నెలలు 7 నెలలు వాడిన ఫోన్స్ రీఫర్బిష్డ్ ఫోన్స్ కింద అసలు అమ్మరు. మాక్సిమం 1 నెల లోపల, లేదా 2 నెలలు లేదా 3 నెలల లోపల వాడిన ఫోన్స్ నీట్ గా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని చెక్ చేసిన తర్వాత నియర్ బై న్యూ ఫోన్ లా అనిపించింది మాత్రమే రీఫర్బిష్డ్ లో పెడతారు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే రీఫర్బిష్డ్ ఫోన్స్ లో ఎక్కువ డిప్ ఉండేదని చెప్పి మీరు అనుకోమాకండి. ఆల్మోస్ట్ న్యూ ఫోన్ లాగే అవి పర్ఫార్మ్ చేస్తాయి. అన్ని క్వాలిటీ చెక్స్ జరుగుతాయి కూడా. ఆథరైజ్డ్ మర్చెంట్స్ దగ్గర నేను చెప్పేది, ఈ క్యాష్ బై విషయం ఇట్లాంటి వాటిని మనం నమ్మలేం. మూడోది, వారంటీ ఉంటుంది నేను చెప్పినట్లు. నాలుగోది, ఇంటర్నేషనల్ ఫోన్స్ అన్లాక్ చేసి దొరుకుతూ ఉంటాయి రీఫర్బిష్డ్ మోడల్స్ లో. ఎగ్జాంపుల్, అదర్ కంట్రీస్ లో ఉండేవి ఇండియాకి వచ్చినప్పుడు లాక్ అయిన ఫోన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అన్లాక్ చేసి ఇక ప్రాబ్లం ఏం లేదు అనే స్టేట్ లో ఉన్నప్పుడు రీఫర్బిష్డ్ ఫోన్స్ కింద అమ్ముతారు. ఇప్పుడు క్యారియర్ అగ్రెషన్ ఏం లిమిటేషన్స్ ఉండవు, అన్ని సిమ్ కార్డ్స్ పనిచేస్తాయి. ఆరోది, అప్డేట్ పాలసీ పరంగా కూడా మేబీ రీఫర్బిష్డ్ ఫోన్స్ కి అప్డేట్స్ వస్తాయా రావా అని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. సేమ్ అప్డేట్ పాలసీ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐక్యూ 12 ఉంది, దానికి ఒక 4 years అప్డేట్ పాలసీ ఇచ్చారనుకుందాం. అది లాంచ్ అయిన దగ్గర నుంచి అదే అప్డేట్ పాలసీ కంటిన్యూ అవుతుంది. అప్డేట్స్ ఆగిపోవడం లాంటివి అయితే ఏముండదు. ఆరోది, సర్వీస్ మీరు బయట ఎక్కడ థర్డ్ పార్టీలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.
డైరెక్ట్ గా బ్రాండ్ సర్వీసే మీకు ఉండింది. అంటే డైరెక్ట్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవచ్చు. సరే, పాజిటివ్స్ విన్నారు కదా, ఇప్పుడు నెగిటివ్స్ వినండి. కానీ కాన్స్ లోకి వెళ్లే ముందు జస్ట్ రిమైండ్ చేస్తాను అంతే, మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. 3 లక్షల మందికి రీచ్ అవ్వాలని చెప్పిన మన టార్గెట్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలు. దీనికంటే బెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు పెడుతూనే ఉంటా, అది నాది గ్యారంటీ. ఫస్ట్ గాన్ ఆల్రెడీ యూజ్డ్ అని చెప్పాను కదా, కొంతమంది ఏంటంటే స్క్రాచెస్, డెంట్స్, ఫోన్ మీద మనం నోటీస్ చేసే గీతలు ఏవో పెట్టేసి ఉంటాయి. ఇవి ఫస్ట్ మనం కాంప్రమైజ్ అవ్వాలి. ప్రతి రీఫర్బిష్డ్ ఫోన్ సీల్డ్ ఫోన్ లో రావాలని చెప్పిన రూల్ ఏం లేదు. 10కి 5-6 ఫోన్ల వరకు ఏదో ఒక స్క్రాచ్ మీదే వస్తే తప్ప సీల్డ్ కండిషన్ లో రావు. ఫస్ట్ అది కాంప్రమైజ్ అవ్వాలి. రెండోది బ్యాటరీ లైఫ్. చాలా మంది దీన్ని నోటీస్ చేస్తూ ఉంటారు. కొత్త ఫోన్ తో కంపేర్ చేస్తే ఈ రీఫర్బిష్డ్ ఫోన్స్ లో బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పని ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్. ఇది కూడా 10కి 10 ఫోన్లు బ్యాటరీ తక్కువ వచ్చిందని నేను చెప్పట్లా, కొన్ని ఫోన్స్ లో తక్కువ వస్తుంది. మూడోది చేంజ్ చేసిన హార్డ్వేర్ కాంపోనెంట్. క్విక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా, ఒక 4 రోజుల్లో దాని ప్రాసెసర్ పోయింది, అంటే మదర్ బోర్డు పోయింది. సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు రీప్లేస్ చేసిస్తారు. ఈ పాత ఫోన్ ఏం చేస్తారు, మదర్ బోర్డ్ చేంజ్ చేసి రీఫర్బిష్డ్ ఫోన్ కింద అమ్ముతారు. ఎందుకంటే దాని ఐఎంఐ నెంబరు మిగతావన్నీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కాబట్టి, యాక్టివేషన్ కూడా అయిపోయింది కాబట్టి, మనం వారంటీ చెక్ చేసినప్పుడు కొత్త ఫోన్ కింద అమ్మితే దొరికిపోతారు. ఈ వారంటీ స్టార్ట్ అయిపోయింది. అలా అవ్వకుండా రీఫర్బిష్డ్ అని చెప్పిన ఒక పేరు పెట్టి మనకు అమ్ముతారు. ఇలా కేవలం పర్ఫార్మెన్స్, మదర్ బోర్డ్ మాత్రమే కాదు, కొన్ని కెమెరాస్ ఇష్యూ రావచ్చు, కొన్ని డిస్ప్లే ఇష్యూస్ రావచ్చు, ఇంకా ఎన్నో ఇంటర్నల్ కాంపోనెంట్స్ వల్ల రావచ్చు. వాటన్నింటిని రెక్టిఫై చేసి రిపేర్ అండ్ రీస్టోర్స్ చేసే రీఫర్బిష్డ్ ఫోన్ కింద అమ్ముతాం. మూడోది వారంటీ పీరియడ్. కొత్త ఫోన్ కి 12 months వారంటీ వస్తే దీనికి 3 months, 6 months, 9 months రావచ్చు. బెస్ట్ సెల్లర్స్ అయితే మాత్రం 1 year వరకు ఇస్తున్నారు. అందులో లీడింగ్ బ్రాండ్స్ అన్ని ఉంటాయి. ఐదోది ఫేక్ సెల్లర్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆథరైజ్డ్ దగ్గర మనం పర్చేస్ చేయకపోతే మాత్రం దెబ్బడిపోయింది. ప్యూర్లీ ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ ని జస్ట్ ఏదో తుపాస్ బాక్స్ లో పెట్టేసి అమ్మేస్తారు, అది రీఫర్బిష్డ్ ఫోన్ అని చెప్పి. సర్వీస్ కూడా మెన్షన్ చేస్తారు, కానీ అది మీకు సర్వీస్ సెంటర్ కి వెళ్తే క్లెయిమ్ అవ్వదు. ఇది మీరు ఎలా గమనించాలి, ఎలా జాగ్రత్త పడాలి అంటే, ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఫోన్ ఉంది, ఆ ఎక్స్ ఫోన్ ని ఎవరు సేల్ చేస్తున్నారు, సేమ్ అదే సెల్లర్ రీఫర్బిష్డ్ ఫోన్ కూడా సేల్ చేస్తున్నారు లేదా ఆఫీషియల్ వెబ్సైట్ లో మీరు కొనుక్కుంటున్నారు. ఈ రెండే ప్లాట్ఫామ్స్, ఆఫీషియల్ సెల్లరా లేదా ఆఫీషియల్ వెబ్సైట్. వీటికి మించి బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు. థర్డ్ పార్టీ సెల్లర్ నుంచి అసలు కొనొద్దు. ఇంతే సింపుల్. స్కామ్ ఆర్ ఫేక్ సెల్లర్స్ నుంచి దూరంగా ఉండండి. ఆరోది ఒరిజినల్ యాక్సరీస్. ఒరిజినల్ యాక్సరీస్ వస్తాయా లేదా బాక్స్ లో చెప్పి అడుగుతున్నారు. అసలు చార్జర్ వచ్చిందో లేదో గ్యారంటీ లేదు. అసలు యాక్సరీసే రావు బాక్స్ లో. చార్జర్ రాదు, కేబుల్ వస్తుందేమో, చార్జర్ రాదు. చార్జర్ మీరు విడిగా కొనుక్కోవాలి. తక్కువ పెట్టినప్పుడు చార్జర్ లేవు. కాకపోతే ఇవి కూడా కొత్త కండిషన్ లో వస్తాయని చెప్పని గ్యారంటీ లేదు. యాక్సరీస్ కూడా మేబీ యూజ్డ్ యాక్సరీస్ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. ఏడోది బాక్స్ అండ్ డాక్యుమెంటేషన్. మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు ఏదైతే బాక్స్ వచ్చిందో, రీఫర్బిష్డ్ ఫోన్ కొన్నప్పుడు ఆ బాక్స్ రాదు. మీరు ఒకవేళ రీసేల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మీరు ఆల్రెడీ కొనిందే తక్కువ ప్రైస్ కి, దానికంటే హాఫ్ ప్రైస్ కి మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది తప్ప కొత్త ఫోన్ కి ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ రీసేల్ వాల్యూ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి రీఫర్బిష్డ్ ఫోన్స్ కి. ఇంకా ఎనిమిదోది అప్డేట్ పాలసీనే. అప్డేట్ పాలసీ సేమ్ కొత్త ఫోన్ కి ఎలా ఉంటుందో దీనికి అలానే ఉంటుంది. కానీ మనం 1-2 సంవత్సరాలు వెనకే ఫోన్ కొనుక్కుంటున్నాం కాబట్టి ఆ 1-2 సంవత్సరాలు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. రిమైనింగ్ ఇంకా రెస్ట్ ఎన్నైతే అప్డేట్ పాలసీ ఇయర్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో లాంగర్ అప్డేట్ పాలసీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో 9వ పాయింట్ కూడా ఇదే, రీసేల్ వాల్యూని ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే మాత్రం డెడ్ చీప్ ప్రైస్ లోనే కొనుక్కుంటారు, లేదా మీరు ఇంక మోసం చేసి అమ్మాలి. కొత్త ఫోనే కొనుక్కున్నాను నేను అని చెప్పి రీఫర్బిష్డ్ ఫోన్ చెప్పకుండా, అది మనకి ఎలా రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా 10వ ఫోన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఒకవేళ ఇది మీకు పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. మెంటల్ గా మన బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది. మనం కొత్త ఫోన్ కొనలేదు, ఎవడో యూస్ చేసిన ఫోన్ ని మనం పర్చేజ్ చేసాం, రీఫర్బిష్డ్ ఫోన్ మనం వాడుతున్నాం అని చెప్పని ఒక మెంటల్ ఇది ఉండిద్ది. ఫస్ట్ దీన్ని ట్యూన్ చేసేసుకోండి. మీరు కొనిన తర్వాత బాధపడొద్దు. నేను ఇప్పుడు ఏవైతే కాన్స్ చెప్పానో ఆ కాన్స్ అన్నిటికీ మీరు రెడీ అయితే మాత్రమే, తక్కువ ప్రైస్ లో, నాకు ఎలాగో సగం రేట్ కంటే తక్కువ కొనుక్కుంటున్నా, సో ఈ 4-5 కాన్స్ ఏవైతే అవి నాకు ఓకే, నేను పెట్టేదానికైతే వర్తే అని మీరు ఫీల్ అయితే మాత్రమే మీ మెంటల్ గా స్టేబుల్ గా ఉంటారు. తర్వాత ఏంటంటే ఒకటి అమ్మ అనవసరం కొన్నా, ఇంకొంచెం 4 రూపాయలు ఎక్కువ వేసుకుని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సింది అనే బాధ మీలో ఉండిద్ది. అది అన్నిటికంటే పెద్ద కాన్. మెంటల్ గా మీరు సాటిస్ఫై అవ్వాలి ఎప్పుడైనా ఏదైనా పర్చేజ్ చేస్తే. ఫస్ట్ బ్రెయిన్ ఫిక్స్ చేసుకోండి. సో ఇవి ఓవరాల్ గా ప్రోస్ కాన్స్. ఓవరాల్ వెర్డిక్ట్ ఏంటి, అసలు నువ్వు రీఫర్బిష్డ్ ఫోన్స్ పర్చేజ్ చేయమని రికమెండ్ చేస్తావా లేదా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే మీకు ఒకవేళ ట్రస్టెడ్ సెల్లర్ నుంచి మీరు కొనుక్కుంటున్నారో, ఆథరైజ్డ్ స్టోర్ నుంచి మీరు కొనుక్కుంటున్నారో, అక్కడ నుంచి అయితే నేను సజెస్ట్ చేస్తాను తప్ప ఈ క్యాషిఫై, బోషిఫై లాంటి వాటిలో నేను సజెస్ట్ చేయను. అండ్ పర్సన్ టు పర్సన్ కూడా నేను ఎప్పుడు సజెస్ట్ చేయను ఫోన్స్ అమ్మే. అయినోళ్ళ దగ్గర కూడా మీ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ లో కొనమాకండి. అయినోళ్ళ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ అనవసరంగా బోల్తా కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే క్యాషిఫై, బోషిఫైలో కూడా సరిగ్గా రావట్లేదు ఫోన్స్. వాడు అమ్మేటప్పుడు ఒక ప్రైస్ ఇస్తున్నాడు, మనం వాడికి అమ్మాలనుకుంటే ఒక ప్రైస్ ఇస్తున్నాడు. బెటర్ ఆథరైజ్డ్ యాపిల్, వన్ప్లస్, సామ్సంగ్, లేదా రియల్మీనా, ఐక్యూనా, రెడ్మీనా, ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో రీఫర్బిష్డ్ ఫోన్స్ అమ్ముతున్నాడు డెడికేటెడ్ బ్రాండ్స్ లో. అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేయండి, అక్కడ ఉంటే కొనుక్కోండి, లేదా వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ లిస్ట్ చేస్తే కొనుక్కోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో అయితే కొత్త ఫోన్ ఏ సెల్లర్ అమ్ముతున్నారో అదే సెల్లర్ నుంచి వస్తేనే కొనుక్కోండి. మిగతా అప్పుడైతే స్కిప్ చేసేసేయండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తా. ప్రీమియం ఫోన్ ని తక్కువలో కొనుక్కోవాలనుకునే వాళ్ళు తప్ప, కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, 4 రోజులు ఆగితే నా దగ్గర 4 రూపాయలు సంపాదించుకొని కొత్త ఫోన్ కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారని నా ఉద్దేశం. ఒకవేళ అలాంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు, కొత్త ఫోన్ కొనుక్కుంటారు. బట్ రీఫర్బిష్డ్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళే కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి ఉంటుంది. వాటికి ముందుగా నేను ఇందాక చెప్పినట్లు మెంటల్ గా ఫిక్స్ అవ్వండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ అవ్వకపోతే తెలుసుగా ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్
కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్. ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, ఎక్కువ మంది తెలుసుకుంటారు. సో మీ సైడ్ నుంచి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అనుకోండి.